అయితే నీ చెవులకు తాటాకులు బాగానే కట్టింది. తాటాకులు కట్టడం ఏంటి? ఓ వెర్రి ముఖాల్లారా, మీ సీత మీకు నిజం చెప్పట్లేదు. అది పొగరిబోద్ది, పొగరుగా మాట్లాడుతుందని మాత్రమే అనుకున్నాను నేను కూడా. అబద్ధాలు చెప్పి కన్నవాళ్ల కళ్ళల్లో కారం కొడుతుందని నేను అనుకోలేదు. డ్యూటీకని చెప్పి ఎక్కడ బలాదూరు తిరగడానికి వెళ్ళిందో. నా మనవడన్నది నిజమని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. పిన్ని గారు, ఈ అరుపులు నా మీద కాదు, నీ కూతురు మీద అరుపు. ఒక్క నిమిషం. హలో హలో, ఎవరండి? రేడియో స్టేషన్ మేనేజర్ గారేనా? అవునండి. సీత డ్యూటీకి వచ్చిందా? ఆమెను ఉద్యోగంలోంచి తీసేశాం కదా. ఇంకా డ్యూటీకి రావడం ఏంటి? ఏ ఆవిడ ఉద్యోగం పోయిన విషయం మీకు తెలియదా? ఎవరు మాట్లాడేది? ఎవరు మీరు? నేనుగా చెప్తే కల్పించానంటారని వినిపించా. వివరంగా అర్థమైందా? ఏమిటి సావిత్రి, ఈ శుభవార్త ఇప్పుడే విన్నావా? ఇప్పుడు పెట్టవే స్వర్ణ మీ అమ్మకి స్వీటు. నిజం చెప్పకపోగా డ్యూటీకి వెళ్ళిందని నువ్వు నాకు చెప్తావా? మీరు నన్ను వెర్రిదాన్ని చేయాలని చూస్తారా? అది వీధులెంట పార్కుల వెంట తిరగడానికి అలవాటు పడిపోయింది. ఇక ఉద్యోగం ఏం చేస్తుంది? దాని వెనక ఏదో కథ ఉండబట్టే మండపంలో అలా రెచ్చిపోయి మాట్లాడింది. నాకు కాల్ చేసావు కదా, అందుకే అడుగుతున్నాను. నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు కదా? నిజంగా నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా మంగా? పిలిచి కన్నీళ్లు పెట్టించటం, అవి చూసి ఆనందించడం నీకు సరదానా? నిజం చెప్పడం పాపమైనట్టు మాట్లాడతారే. ఇదేనా సమయం? అందరూ సంతోషంగా ఉండడం నచ్చదా నీకు? వాళ్ళు ముందే చెప్పుంటే సమయం సందర్భం మారేదేమో. ఒకవేళ తెలుసున్నా నలుగురిలో చెప్తారా? అదేమన్నా చెప్పకూడని రహస్యమా? దాని ఉద్యోగం పోయిందని చెప్పడం నామర్థ కాకపోతే గొప్పగా అదే ఉద్యోగం మానేశానని చెప్పొచ్చు కదా. నిజంగా మాకు తెలియదు పిన్ని గారు. ఇంత పెద్ద విషయమే దాచిందంటే ఇంకా దాని కడుపులో ఎన్ని అబద్ధాలు దాచుకుందో. వెళ్ళా కడుగు సావిత్రి. మంగా, ఏమిటి? నలుగురు ఉన్నారు కదా అని ఊరుకుంటుంటే సౌండ్ పెరుగుతుంది. సౌండ్ నేనేమన్నా వెళ్ళి తిట్టమన్నానా, కొట్టమన్నానా, లేకపోతే అట్టగడ కాల్చి వాత పెట్టమన్నానా, ఆ వాతల మీద కారం చల్లమన్నానా?